హాయ్ ఫ్రెండ్స్, నేను రీసెంట్గా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేశాను కదా. దాంట్లో భాగంగా 15 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ నేను అమెజాన్ త్రూ జాయ్ అలుకాస్ నుంచి ఆర్డర్ అనేది పెట్టాను. జాయ్ అలుకాస్ నుంచి మనకు ఆర్డర్ వచ్చినప్పుడు ఇలాంటిది ఒక బాక్స్ అనేది వస్తుంది. దాంట్లో మనకి 2 కాయిన్స్ వచ్చినాయి. ఒకటి వచ్చేసి 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్ ఒకటి, ఇంకోటి వచ్చేసి 5 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్ అనేది వచ్చింది. వీటిలో మనకి అన్నీ ప్రాపర్గా ఉంటాయి అన్నమాట. అంటే బిల్స్ అవన్నీ కూడా మనకి ప్రాపర్గా ఉంటాయి. మనం ఎప్పుడైనా మళ్ళీ సేల్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ జాయ్ అలుకాస్ వెళ్ళేసి ఈ బిల్స్ అవన్నీ చూపిస్తే మనకి సెల్లింగ్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. నేను ఎప్పుడు పెట్టానంటే దీపావళికి బిఫోరు నేను ఆర్డర్ అనేది పెట్టాను. చాలామంది ఏమన్నారంటే దీపావళి తర్వాత ధన్తెరస్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాని తర్వాత రేట్స్ అనేవి పడిపోతాయి అని చెప్పారనమాట. నేను ఆగుదాం అనుకున్నా, బట్ అమౌంట్ ఉండే కదా అని కొనేసాను. నేనేమనుకున్నా అంటే గోల్డ్ తగ్గిపోతుంది, సిల్వర్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే సిల్వర్ అనేది మనకి సోలార్లలో తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్లో వాడుతారు కదా అనుకున్నా, బట్ సిల్వర్ కూడా తగ్గడం మొదలుపెట్టింది. సో చూడండి, టోటల్గా 1,98,000 పడ్డది, మొత్తము 15 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్. సో మనం ఏంటంటే ఇలా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు స్టార్ట్ చేస్తే మనకి ఫ్యూచర్లో బాగుంటుందని చెప్పేసి ఇలా ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాను.